ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనము. టు ద యువర్ గాడ్ బిలాంగ్ ద హెవెన్స్, ఈవెన్ ద హైయెస్ట్ హెవెన్స్, ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. డెటర్నమీ చాప్టర్ 10 వర్స్ 14. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సేవించే ఆరాధించే వారిలో కొంతమంది అనుకుంటారు, నేను దేవునికి మొక్కుబడులు చెల్లించాను, నేను దేవునికి దశమ భాగాలు ఇస్తున్నాను, నేను దేవుని మందిరానికి అవసరమైన వస్తువుని ఇచ్చాను అని వారు ఇచ్చిన వాటిని బట్టి తమని తాము గనపరుచుకుంటూ గొప్ప చేసుకుంటారు. మేము మా తోటి వారి కంటే ఎక్కువగానే దేవునికి ఇస్తున్నాము అని ఆనందపడుతుంటారు. అయితే సర్వ సంపన్నుడైనటువంటి దేవునికి, సమస్తమును కలిగి ఉన్న దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన మనపై కృప చూపి మనల్ని ఆశీర్వదించిన వాటిలో నుంచే కదా మనము ఆయనకి ఇచ్చేది. అందునిమిత్తమునే ఈ రోజు వాక్యము ద్వారా భక్తుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఆకాశము మహాకాశము భూమియు అందులో ఉన్నదంతా కూడా దేవునివే అని. అనగా ఈ సృష్టిలో ఏది కూడా మనది కాదు, మనకంటూ సొంతమేది లేదు. చివరకు మనం కూడా ఆయన సొత్తుగా ఉన్నాము. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీవే అద్వితీయుడైనటువంటి యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్తమును సృజించినటువంటి దేవునికి ఆయన నిర్మించినదంతయు తనకు సొత్తుగా ఉన్నది. ఆయన మనకిచ్చిన వాటిని మరలా ఆయనకు ఇచ్చి ఏదో దానం చేశాము అని అనుకోకూడదు. ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన రుణమును మనము తీర్చుకోలేము. పరిశుద్ధ లేఖనములు ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, అడవి మృగములన్నీ 1000 కొండల మీద, పశువులన్నీ నావే గదా, కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని అశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలిగొనెను నీతో చెప్పను. అనగా దేవునికి ఏదైనా అవసరం వస్తే మనకు చెప్పడు, మనల్ని తీర్చమని బ్రతిమాలడు. ఈ లోకమే ఆయనది కాబట్టి ఆయన ఏదైనా తీసుకుంటాడు, తనకు ఇష్టం వచ్చిన రీతిగా చేస్తాడు. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. మనము నిర్మించిన ఆలయములో ఆయన నివసిస్తాడు, మనము అర్పించే అర్పణలను బట్టి ఆయన సంతోషిస్తాడు అనుకోవడం మన యొక్క అవివేకం. తల్లి గర్భమున పడినది మొదలుకొని మనము భూమిపై పుట్టి మరలా మరణించేంత వరకు కాచి కాపాడుతున్న దేవునికి మనమేమి ఇవ్వగలం? దేవుడు మన వద్ద నుండి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుల, దేవుడు మనల్నందరినీ అడుగుతున్నది ఒక్కటే, అది ఆయన ఆజ్ఞల్లో పాటించే వారముగా ఉండాలి అని. ఆయన మన అర్పణలను ఆశించడం లేదు, మన దగ్గర నుండి బలులు కోరుకోవడం లేదు, గాని విరిగి నలిగిన హృదయమును, తగ్గింపుగలిగిన మనస్సును ఆయన మన వద్ద నుండి ఆశిస్తున్నాడు. ఆయన స్తుతించి ఆయన సేవించు వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా చేస్తే, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే దేవుడు మనం ఏది అడిగినా అది మనకిస్తాడు. ఎందుకంటే ఈ సృష్టి ఆయనదే గనుక దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటే, ఆయన ఆశించిన వాటిని మనం నెరవేరిస్తే దేవుడు సమస్తమును మనకిస్తాడు అని భక్తుడు అంటున్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు
ఆశీర్వదింపబడుదురు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకపరమైనది నువ్వు ఏది కావాలని ఆశించినప్పటికీ వాటిపై అధికారము కలిగిన దేవుడు నీకు వాటిని ఇస్తాడు. నీవు అనారోగ్యముతో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కృంగిపోయి ఉన్నప్పటికీ, ఉండడానికి నిలువ నీడలేక శ్రమ పడుతున్నప్పటికీ, గర్భఫలం కోసం భూఫలం కోసం దేని కోసమైతే నీవు దుఃఖిస్తున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకమే నాది, నీకు ఏది కావాలన్నా నేను నీకు ఇస్తాను. అయితే నేను అడుగుతున్నది, నేను కోరుకుంటుంది నా ఆజ్ఞానుసారంగా జీవించమని, అది కూడా నీ మేలు కొరకేనని ఆయన సెలవిస్తున్నాడు. అందునిమిత్తమునే అన్నిటిని ఇవ్వగలిగిన దేవునికి మనం కొత్తగా ఇచ్చేది ఏది లేదని గ్రహించి ఆయన కోరుకున్న విధంగా వాక్యానుసారంగా నడుస్తూ ఆయనకు మహిమకరంగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ రోజున ప్రవ్వా అయా సమస్తమును తండ్రి అయా మా కొరకు అయా అనుగ్రహించిన దేవా, సమస్తము తండ్రి మీ చేతి చేత నిర్మించబడి ఉన్నదని, అయా మీరు లేకుండా ఏది కలగలేదని, మమ్మల్ని దీవించువాడవు మీరేనని, మమ్మల్ని పోషించువాడవు మీరేనని, అదే విధంగా తండ్రి మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవేనని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. అవును ప్రభువా, అయ్యా విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలి అంటున్నావు ప్రభువా. అవును తండ్రి అయ్యా, మా యొక్క పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించి అయా మీ యొక్క తండ్రి ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి మేము నడుచుకోవాలని లేఖనము ద్వారా అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి తండ్రి. మీరే వారిని లేవనెత్తండి తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. శారీరక రుగ్మతలను తీసివేయండి ప్రభా. ఇప్పుడే వారిని మీరు తాకమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి మరణ పడకపై ఉన్న వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అయా ఐసీలో ఉండే హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. అయా మీ యొక్క కటాక్షము బిడ్డల పైన ఉంచండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయా అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయా మరి కుటుంబాలలో సంతోషము లేక, సమాధానము లేక, ఆయా భార్యాభర్తల మధ్య విభేదాలతో, అల్లర్లతో, గొడవలతో ఉంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క కుటుంబములో సంతోషము, సమాధానాన్ని నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సమాధానానికి కర్తవైన దేవుడు వారి కుటుంబంలో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన వయసులో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను మీరు నిలవబెట్టుకోండి తండ్రి. బిడ్డలు తండ్రి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అయ్యా మీరే వారికి ఉన్న ఆలోచనలన్నింటినీ యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు ఆదరించండి, బలపరచండి. వారి ఎముకలలో సత్తువనివ్వండి, బలాన్ని ఇవ్వండి నా ప్రభా. అయ్యా ఎల్లప్పుడు మిమ్మల్ని స్తుతించే భాగ్యం వారికి దయచేయండి అయ్యా. అయా అనాథలను ఆదుకోండి అయ్యా, భాగ్యులను ఆదుకోనండి ప్రభా. అయా విధవరాల పక్షంగా మీరుండి న్యాయమును తీర్చండి తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశంగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారు ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం. ఏ జాబ్లు అయితే వారు చేసుకుంటున్నారో, ఏ పనుల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి అవసరతలు, వారి అక్కర్లన్నిటినీ మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోమని, తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి పరిచర్యను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మీరు నిలవబెట్టండి ప్రభా. నశించిపోతున్న బిడ్డల పట్ల భారాన్ని దయచేయండి అయ్యా. సువార్థికులను మీరు దీవించండి ప్రభా. అయా వారు వెళ్లే మార్గ
మార్గమునంతటిని సరళము చేయండి ప్రభా. అయా మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి ప్రభా. అయ్యా అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మారు మనసు లేక, రక్షణ లేక అయ్యా ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, మరి తండ్రి వారి హృదయాలను మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం. అయ్యా మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.